నిన్ననే చెప్పుకున్నాం, పూంచ్లో సైన్యం మీద దాడి జరిగింది అన్నట్టు వాళ్ళ ఉదయం దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాట్లాడుకున్నాం. ఒక దారుణమైనటువంటి సంఘటన, 5గురు సైనికులు వీరమరణం పొందినటువంటి సంఘటన. అయితే ఇదేదో ఆషామాషిగా జరగలేదు, పక్కా స్కెచ్తో జరిగింది. లష్కరే తోయిబా వాళ్ళు దీనికి స్కెచ్ చేస్తే సపోర్టింగ్ చైనా. మొత్తం 36 మంది వరకు తీవ్రవాదులు పూంచ్లోకి ప్రవేశించుంటారన్నటువంటిది లెక్క. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాతన భారత సైనిక దళాలు ఆ ప్రాంతం అంతా గాలిస్తుండగా ఒక్కసారిగా వెహికల్ మీదకొచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళ తుపాకులు కూడా ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. ఇంత సీరియస్ సంఘటనకి వెనకాలన వేగంగా స్పందించడం అన్నటువంటి దాంట్లో ఎందుకు లోపం వచ్చింది? అదే సందర్భంలో ఏ విధమైన నాటకాలు ఆడారు అంటే, ఒక మిలిటరీ వెహికల్ పోతుందంటే గబక్కన ఆపేయమంటే ఆపరు, సంథింగ్ ఏదో అక్కడ ఒక అటెన్షన్ డైవర్షన్ సిస్టమ్ ఉండాలి. అది చేసింది స్థానికులు. వాళ్ళను ఒక 5గురిని అరెస్ట్ చేశారు ఇప్పుడు అట్లాంటి వ్యవహారాలు చేసినటువంటి వాళ్ళని. ఓవరాల్గా దీని వెనకాలైతే పక్కా కుట్ర ఉందని తేలడంతోనే దీన్ని ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించారు. చైనా పాకిస్తాన్ల జాయింట్ కుట్ర కింద ప్రస్తుతానికి భావిస్తున్నారు. దాని వెనకాల ఉన్నది పూర్తి స్థాయి వ్యవహారాలు తేలాల్సిన అంశం ఉంది.